మెడికల్ కాలేజీ వల్ల చాలామంది పేద విద్యార్థులు కానీ నాలాంటి విద్యార్థులు కానీ మీలాంటి వాళ్ళందరూ కానీ ఇక్కడ మెడిసిన్ చేసి మనకి ఏ జబ్బు వచ్చినా సరే అటు విజయనగరం కానీ ఇటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం వల్ల చాలామంది పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లు అయ్యి మనకి ఫ్రీగా వైద్యం చేయడానికి కానీ అందుబాటులో వైద్యం ఉండడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మెడికల్ కాలేజీ అసలు జీవోనా లేదు, హాస్పిటల్ లేదు, ఎక్కడికి వచ్చి అదే ఇప్పుడు ఆ జీవో చూపించడానికి ఇక్కడికి వచ్చారన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జీవో కాపీ పట్టుకొని మెడికల్ కాలేజ్ దగ్గర వచ్చారు. ఆ జీవో కాపీ ఇప్పుడు చూపిస్తారు. ఆ జీవో కాపీ ఇప్పుడు చూపిస్తారు. ఆ జీవో కాపీ ఆ బిల్డింగ్స్ అవన్నీ ఇప్పుడు చూపిస్తారు. బిల్డింగ్ అన్ని ఇప్పుడు చూపిస్తారు. అది రాలేదు. ఇప్పుడు అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం గారు ఇక్కడ మెడికల్ కాలేజీకి వస్తున్నారు. హోంమంత్రి గారు కూడా అనిత గారు కూడా ఏమంటున్నారంటే వచ్చినప్పుడు బీపీ బీపీ టాబ్లెట్ల ఎవరు వేసుకోవాలి? వాళ్ళు వేసుకోవాలి బీపీ టాబ్లెట్లు. వాళ్ళు భయపడాలి. ఇంతమంది ప్రజానికాన్ని ఇంతమంది అభిమానుల్ని వీళ్ళందరూ చూసి వాళ్ళు భయపడాలి. వాళ్ళు బీపీ టాబ్లెట్ తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరు కూడా బీపీ టాబ్లెట్ వేసుకోవడానికి అవసరం లేదు. ఉదయం నుండి తెల్లవారుజాము నైట్ నుండి కూడా ఎవరు కూడా ఇప్పుడు ఏ కార్యకర్తను అడగండి, ఎవరైనా పచ్చి మంచినీళ్ళు తాగాడా, ఫుడ్ తిన్నాడా? ఎవరి కోసం ఇది? జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క మన్యుల కోసం, ప్రజల కోసం చేయడం కోసం. జగన్ అంటే ఎందుకంటే అభిమానం పొద్దు నుంచి కూడా వాటర్ మంచినీళ్ళు ఎందుకంటే అభిమానం అంటే అన్న ఇంతమంది పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగున్న ప్రజలకి ఎడ్యుకేటెడ్ కానీ ఒక వాటర్ ఫెసిలిటీ కానీ ఒక వైద్య విషయంలో కానీ అన్ని ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ కార్యకర్తను అడగండి, అక్కడ సామాన్యుని అడగండి, ప్రతి ఒక్కరిని అడిగినా సరే